డైనోసార్ అంటే ఆ మందం ఉంటుంది మరి. ఏం లేదండి, రాజాసాబు సంక్రాంతికి వస్తుందని అందరూ అనుకుంటున్నారు. సో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు కూడా సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. సో విషయం ఏంటంటే, ఇప్పుడు రాజాసాబ్ ప్రభాస్ ఫిల్మ్ నుంచి వచ్చింది అనుకోండి, మిగతా సినిమాలకు అవకాశం ఉండదు. ఎందుకంటే మాక్సిమం క్రేజ్ ప్రభాస్ ఫిల్మ్కే ఉంటుంది. సో దానివల్ల చాలా సినిమాలు సంక్రాంతికి రిలీజ్ ఆపుకోవాల్సి వస్తుంది. సో సంక్రాంతి అనేది మెయిన్ ఇండస్ట్రీకి, తెలుగు ఇండస్ట్రీకి మెయిన్ కాబట్టి, సో మిగతా ఫిలిమ్స్ లాస్ కాకుండా, సో సంక్రాంతి ప్రభాస్ ఒక్క ఫిలిం ని పోస్ట్ పోన్ చేస్తే చాలండి, ఆ ప్లేస్ లోకి 8 సినిమాలు వచ్చేస్తాయి. 8 సినిమాలు రిలీజ్ చేయడానికి రెడీగా ఉంటాయి. సో ఆ రేంజ్ అనమాట డైనోసార్ది. సో డైనోసార్ ని కొంచెం ముందుగానే డిసెంబర్లో రమ్మని సో మిగతా ప్రొడ్యూసర్స్, మిగతా వాళ్ళంతా రిక్వెస్ట్ చేస్తున్నారంట. సో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు మరి ఒప్పుకుంటారో ఒప్పుకోరో తెలియదు. సో ఒకవేళ కనుక డైనోసార్ ఇంకా సంక్రాంతికి వస్తే మాక్సిమం సినిమాలన్నీ తప్పుకోవాల్సి వస్తుంది. మా అయితే విశ్వంబర ఇంకా రాజాసాబ్ ఈ రెండు తప్ప ఇంకా మిగతా ఏవి రిలీజ్ చేసినా చాలా ఇబ్బంది అవుతుంది. సో దాన్ని తప్పించడానికి, క్లాష్ ని తప్పించడానికి ట్రై చేస్తున్నారు. క్లాష్ అని కాదు, చాలా మందికి లాస్ అయ్యే అవకాశం ఉంది. సో దానివల్ల రాజాసాబ్ ని సంక్రాంతికి కాకుండా డిసెంబర్ లోనే వచ్చేలా ట్రై చేస్తున్నారంట. సో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ఇంకా అఫీషియల్ స్టేట్మెంట్ అయితే ఇవ్వలేదు. మేబీ డిసెంబర్ లోనే రిలీజ్ చేయొచ్చు, ఎందుకంటే అంతమంది సినిమాలను ఆపడానికి బదులు సో డిసెంబర్ లో రిలీజ్ చేసుకోవడం బెటర్ కదా అని పీపుల్ మీడియా వాళ్ళు నాకు తెలిసి డిసెంబర్ లో రిలీజ్ చేసే అవకాశం ఉంది. సో దీని విషయంలో మీరేమనుకున్నారు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.